అబ్రకదబ్రా అంటూ గాల్లో నుంచి వస్తువులు సృష్టించడం కేవలం ఇంద్రజాలికుల విద్య. కానీ చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వారికంటే 4 ఆకులు ఎక్కువే చదివింది. కాపు యువకుడు గాదే సాయికృష్ణ లాకప్ డెత్ కేసును నీరుగార్చేందుకు ఏకంగా పోలీస్ స్టేషన్ డాబా మీదే ఎముకలు బూడిద సృష్టించి హైకోర్టునే తప్పుదోవ పట్టించేందుకు బరితెగించారు. ఈ కేసు నుంచి పోలీస్ ప్రభుత్వ పెద్దలను రక్షించేందుకు అధికార యంత్రాంగం ఆడుతున్న దారుణమైన నాటకంపై ప్రత్యేక కథనం. సంచలనం సృష్టించిన విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయికృష్ణ లాకప్ డెత్ కేసును తప్పుదోవ పట్టించేందుకు కూటమి సర్కార్ సరికొత్త కట్టుకథను తెరపైకి తెచ్చింది. సాయికృష్ణ అదృశ్యం కేసు నుంచి టాస్క్ ఫోర్స్ అధికారులు విజయవాడ పోలీస్ కమిషనర్తో పాటు తెర వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలను తప్పించేందుకు పక్కా స్కెచ్ వేశారు. సాక్షాత్తు డీజీపీ కార్యాలయంలోనే ఈ కుట్రకు రూపకల్పన జరిగిందని, కృష్ణలంక పోలీస్ స్టేషన్ పైకప్పు మీద కొన్ని ఎముకలు బూడిద దొరికినట్లు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయటం సర్వత్రా విస్మయం కలిగిస్తోంది. సాయికృష్ణను మే 6న కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తీసుకురాగా అప్పటి నుంచి ఆయన ఆచూకీ లేదు. కొడుకును అక్రమంగా నిర్బంధించారని తల్లి విజయలక్ష్మి నెల క్రితమే కోర్టును ఆశ్రయించారు. కానీ 2 నెలల తర్వాత సిట్ అధికారులు హఠాత్తుగా పోలీస్ స్టేషన్ డాబా మీద ఎముకలు, బూడిద, రక్తపు మరకలు, ఓ లాఠీ గుర్తించామని చెప్పటం పోలీసుల పనితీరుపై అనుమానాలు రేకెత్తిస్తోంది. సాయికృష్ణ మృతదేహాన్ని విద్యుత్ దహన వాటికలో అనాథ శివంగా మార్చేశారని మొదట చెప్పిన సిట్ ఇప్పుడు స్టేషన్ పైనే బూడిద దొరికిందని చెప్పటం వారి డొల్లతనానికి నిదర్శనం. సాయికృష్ణ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణలో హైకోర్టుకు సమాధానం చెప్పలేకనే పోలీసు పెద్దలు ఈ కొత్త ఎత్తుగడ వేశారు. సాయికృష్ణను గాని, డిఎన్ఏ అవశేషాలను గాని కోర్టు ముందు ఉంచాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. అందుకే తాము దర్యాప్తు చేస్తున్నామని నమ్మించేందుకు ఎముకలు కనుగొన్నామని నాటకం ఆడుతున్నారు. దొరికిన ఎముకలకు తల్లి డిఎన్ఏకు కనీసం పరీక్ష కూడా చేయించకుండా కొన్ని వాయిదాల తర్వాత డిఎన్ఏ సరిపోలేదని చెప్పి కేసును నీరుగార్చాలన్నదే పోలీసుల వ్యూహంగా స్పష్టమవుతోంది. ఓ టీడీపీ ప్రజాప్రతినిధికి సంబంధించిన భూ ఆర్థిక లావాదేవీల వివాదం వల్లే సాయికృష్ణను అంతం చేశారన్నది బహిరంగ రహస్యం. ఇందులో సిఐ నాగరాజు కేవలం పాత్రధారి మాత్రమేనని టాస్క్ ఫోర్స్ అధికారులు, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, అలాగే ప్రభుత్వ పెద్దల పాత్ర సూత్రధారులుగా ఉన్నారని పోలీసు వర్గాలే చెబుతున్నాయి. కానీ ఈ ఘోరాన్ని కేవలం సిఐ స్థాయికే పరిమితం చేసి బడాబాబులను కాపాడేందుకే ఈ డాబాపై బూడిద అనే కట్టుకథను కూటమి సర్కార్ సృష్టించింది. సాయికృష్ణ లాకప్ అదృశ్యం జాతీయ స్థాయిలో సంచలనమైంది. ఏపీ పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేకపోవడంతో సామాజికవేత్తలు సిబిఐ విచారణ కోరుతున్నారు. ఒకవేళ సిబిఐ రంగంలోకి దిగితే సిపి, డీజీపీలతో పాటు కూటమి ప్రభుత్వ పెద్దల బండారం బట్టబయలవుతుందని విమర్శకులు అంటున్నారు. అందుకే ఈ కేసులో సిబిఐ దర్యాప్తు అవసరం లేదని కోర్టుకు చెప్పేందుకు, ఏదో పురోగతి సాధించామన్న భ్రమ కల్పించేందుకే పోలీస్ స్టేషన్పై ఈ ఎముకల డ్రామా సృష్టించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి సాయికృష్ణ లాకప్ హత్య కేసును పూర్తిగా కప్పిపుచ్చేందుకు పోలీస్ బాసులు, కూటమి ప్రభుత్వం పన్నుతున్న ఈ కుతంత్రాలు పోలీసు శాఖలోనే తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. న్యాయస్థానాన్ని సైతం బురిడి కొట్టించేలా వ్యవస్థలు బరితెగించడం రాష్ట్రంలో అధికార దుర్వినియోగానికి అద్దం పడుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాయికృష్ణ కుటుంబానికి న్యాయం జరగాలన్నా, అసలు దోషులకు శిక్ష పడాలన్నా సిబిఐ విచారణ ఒక్కటే శరణ్యమని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.